శ్రీకాకుళం మేత్రాసనం సేవ్ అవర్ స్టూడియో వార్తావాహినికి స్వాగతం సుస్వాగతం. నేను మీ రాయపిల్ జయ వీరఘట్టం విచారణ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్చి 23వ తారీఖున తాత్కాలికంగా రోమియో గెమిల్లో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన పోప్ ఫ్రాన్సిస్ గారు. మార్చి 15 నుండి 19వ తారీఖు వరకు హైదరాబాద్ మేత్రాసనంలో రామాంత్పూర్ నందు టీసీబీసీ సమావేశాలలో పాలుపంచుకున్న బిషప్ రాయరారా విజయ్ కుమార్ గారు. మార్చి 18వ తారీఖున హైదరాబాద్ మేత్రాసనంలోని గన్ ఫౌండరీ విచారణలో పునీత యేసేపు గారి క్యాథెడ్రల్ దేవాలయం బైసెంటనరీ వేడుక, నూతన పోస్టల్ సెంటర్, గురునిలయ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న బిషప్ రాయరారా విజయ్ కుమార్ గారు. మార్చి 17, 18, 19వ తారీఖుల్లో వీరఘట్టం విచారణ సౌరివారి దేవాలయంలో భక్తియుతంగా జరిగిన తపస్సు కాల పవిత్రాత్మ స్వస్థత కూటములు. మార్చి 20, 21వ తారీఖులలో గంగాడ విచరణ దివ్య కారుణ్య మూర్తి పుణ్యక్షేత్రంలో భక్తియుతంగా జరిగిన తపస్సు కాలపు పవిత్రాత్మ స్వస్థత కూటములు. మార్చి 21, 22, 23వ తారీఖులలో క్యాథెడ్రల్ విచారణ సహాయమాత దేవాలయంలో భక్తియుతంగా జరిగిన తపస్సు కాల పవిత్రాత్మ స్వస్థత కూటములు. మార్చి 28, 29, 30వ తారీఖులలో రాజాం విచరణ చిన్న తెరిసమ్మ వారి దేవాలయంలో భక్తియుతంగా జరిగిన తపస్సు కాల పవిత్రాత్మ స్వస్థత కూటములు. మార్చి 29, 30, 31వ తారీఖులలో టౌన్ హాల్ విచారణ థామస్వారి దేవాలయంలో భక్తియుతంగా జరిగిన 72 గంటల నిరంతర దివ్య సప్రసాద ఆరాధన కూటమి. చూస్తూనే ఉండండి మీ సేవ్ అవర్ స్టూడియో. ప్రియమైన గురువులకు, మఠవాసులకు, ఉపదేశులకు, శ్రీకాకుళం పీఠంలోని సకల ప్రజలందరికీ వీరఘట్టం మండలంలోని యు వెంకంపేట గ్రామ పంచాయతీలో వెలిసిన మరియగిరి పుణ్యక్షేత్రం అందించు శుభవార్త. చక్కని నిర్మాణాలతో మంచిగా ముస్తాబై సిద్ధంగా ఉన్న మరియగిరి పాస్టరల్ సెంటర్ ను మీ జ్ఞాన వడకాలకు, ఒక్కరోజు ప్రార్థనా కూటాలకు, వివిధ సమావేశాలకు, జ్ఞాన వివాహ సాంఘ్యాలకు, జూబిలీ కార్యాలకు ఈ వేదికను ఉపయోగించ మీకు ఆహ్వానం అందిస్తున్నాము. అతి తక్కువ ఖర్చుతో మీ కార్యక్రమాలు నిర్వహింప మిమ్మును మరియగిరి పుణ్యక్షేత్రం పాస్టరల్ సెంటర్ సాదరంగా ఆహ్వానిస్తోంది. ఇట్లు రెవరెండ్ ఫాదర్ అల్లం విజయరెడ్డి, డైరెక్టర్ పాస్టరల్ సెంటర్, డైరెక్టర్ 9701571976. రెసిడెంట్ ప్రీస్ట్ రెవరెండ్ ఫాదర్ తుమ్మా డొమినిక్, DGM ఆఫ్ RCM ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. వెల్కమ్ బ్యాక్. ఫిబ్రవరి 14న హాస్పిటల్లో జాయిన్ అయిన పోప్ ఫ్రాన్సిస్ గారు ఆదివారం మార్చి 23వ తారీఖున రోమియో గెమిల్లీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. హాస్పిటల్ దగ్గరకు వచ్చినటువంటి 3000 మంది భక్తులకు ఆయన ఆశీర్వాదాన్ని అందించారు. బొటనవేలు చూపుతూ తన యొక్క బాగోగులు తెలియజేశారు. వాటికన్తో సహా క్రైస్తవులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. Waving
He's in a wheelchair at the balcony there, waving to the crowds below. In his first public appearance since February 14th, apart from the photograph that was issued a week ago. And Pope Francis is greeting the crowds, waving to them and smiling. Now the microphone is being brought to him. I see a lady there with white or yellow flowers. Very nice. Pope Francis greeting a lady in particular who has these bright yellow flowers there as a tribute to him. మార్చి 15 నుండి 19వ తారీఖు వరకు హైదరాబాద్ మేత్రాసనంలోని రామానంద్పూర్ నందు టీసీబీసీ సమావేశాలలో పాలు పంచుకున్న బిషప్ రాయరారా విజయ్ కుమార్ గారు. ఈ కార్యక్రమంలో కార్డినల్ పూల అంతోని గారితో 13 మంది తెలుగు క్యాథలిక్ బిషప్లు పాల్గొనగా చక్కగా జరిగింది. టీసీబీసీలలోని పలు శాఖలకు చైర్మన్ మరియు వైస్ చైర్మన్లను నియమిస్తూ నూతన కార్యవర్గాన్ని ఈ మీటింగ్లో నిర్ణయించారు. బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో ట్రైబల్ ఆరోగ్య యువత విభాగాలలో చైర్మన్గా చేసిన పలు ప్రత్యేక అంశాలు ప్రస్తావించారు. యువత సదస్సు, సవర బైబిల్ మహాసభలు ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి. మార్చి 18వ తారీఖున హైదరాబాద్ మేత్రాసనంలోని గన్ ఫౌండరీ విచారణలో పునీత యేసేపు గారి కేథడ్రల్ దేవాలయ బైసెంటనరీ వేడుక, నూతన పోస్టల్ సెంటర్ మరియు గురునిలయ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న బిషప్ రాయరారా విజయ్ కుమార్ గారు. ఈ కార్యక్రమానికి కార్డినల్ పూల అంతోని గారితో పాటు 13 మంది బిషప్లు హాజరు కాగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. బిషప్ గారు గన్ ఫౌండరీ విచారణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. We have seen. Shall we give a round of applause for him? When Joseph woke from sleep, magnificent gathering. We thank the Lord. In the Holy Spirit, the Holy Catholic Church, the communion of saints. And eat of it, for this is my body. మార్చి 17, 18, 19వ తారీఖులలో వీరఘట్టం విచారణ సౌరివారి దేవాలయంలో భక్తియుతంగా జరిగిన తపస్సు కాల పవిత్రాత్మ స్వస్థత కూటములు. ఫాదర్ మాదనరాజు విచారణకర్తలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఫాదర్ మరియదాసు మరియు వారి బృందం ప్రార్థన, స్వస్థత, ఆరాధన, దివ్యబలి పూజ కార్యక్రమాలు నడిపించారు. వందలాదిగా భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఎంతో ఆశీర్వాదకరంగా సాగింది. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. చేతుల పైకెత్తి ప్రభువును స్తుతించుదామా. ప్రతి కుటుంబము ఆశీర్వదించబడాలని దేవుడి వెలుగు రక్తాలుగా మారుతున్నాయి. గురువుల యొక్క శక్తిలో అవునా అభిషేకం అన్నది. చప్పట్లు కొట్టండి. ప్రతి గురువు వారికి మంచి దైవిక జ్ఞానముతో నింపి వారి పరీక్షలలో అపమనందుకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి
శిష్యులకు ఇచ్చుచు ఇట్లా. మార్చి 20-21 తారీఖులలో గంగాడ విచారణ దివ్య కారుణ్యమూర్తి పుణ్యక్షేత్రంలో భక్తియుతంగా జరిగిన తపస్సు కాల పవిత్రాత్మ స్వస్థత కూటములు. ఫాదర్ నల్ల అశోక్ కుమార్ విచారణకర్తలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఫాదర్ బొమ్మి మోహన్ ప్రసాద్ మరియు ఫాదర్ యేసుదాసు గారు ప్రార్థన స్వస్థత ఆరాధన దివ్యబలి పూజ కార్యక్రమాలు నడిపించారు. వందలాది భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఎంతో ఆశీర్వాదకరంగా సాగింది. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. నీకోసం ముళ్ళ కిరీటాలు ధరించాడు, నీకోసం భారమైన సిలువను మోసాడు. మరి నువ్వు ఆయన కోసం కొంతసేపు కన్నీరు కాచి అడగలేవా? నామంలో బంధిస్తున్నాం తండ్రి. యేసు రక్తంలో విడుదలైనవ్వండి. అంధకార శక్తుల నుండి, బంధనాల నుండి, శోధనల నుండి, సమస్యల నుండి విడుదలైనవ్వండి. యేసయ్యా, అందరూ కలిపి ప్రార్థించండి. ఒకరికొకరు తల మీద ఒకరు చేపెట్టి, ప్రభువా ఏ బిడ్డ తల మీద అయితే నేను చేపెట్టానో ఆ బిడ్డకు విడుదలనివ్వండి. ప్రార్థించండి. సత్ప్రసాద ప్రభు వచ్చేటం మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. మార్చి 21, 22, 23 తారీఖులలో కెథిడ్రల్ విచారణ సహాయమాతా దేవాలయంలో భక్తియుతంగా జరిగిన తపస్సు కాల పవిత్రాత్మ స్వస్థత కూటములు. ఫాదర్ పాల్ భూషణ్ విచారణకర్తలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఫాదర్ రాజేంద్ర మరియు ఫాదర్ సతీష్ బ్రదర్ జయరాజు గారు ప్రార్థన స్వస్థత ఆరాధన దివ్యబలి పూజ కార్యక్రమాలు నడిపించారు. వందలాదిగా భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదకరంగా సాగింది. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. టేబుల్ మీద పేపర్ పెట్టాం, ఫ్యాన్ వేసాం అనుకోండి, ఏమైంది? పేపర్ ఏమైంది? గాలికి లేచి కింద పడుతుంది. అదే దాని మీద ఒక చిన్న మంచి రాయి పెడితే ఏమైంది? బరువు అది అలాగే ఉంటుంది. ఫ్యాన్ ఎంత స్పీడ్ అని పెట్టి అలాగే ఉంటుంది. అలాగే ఆయన వాక్యం ఈ గడ్డి పువ్వు లాంటి ఎండిన టేబుల్ మీద పేపర్ పెట్టాం, ఫ్యాన్ వేసాం అనుకోండి, ఏమైంది? పేపర్ ఏమైంది? గాలికి లేచి కింద పడుతుంది. అదే దాని మీద ఒక చిన్న మంచి రాయి పెడితే ఏమైంది? బరువు అది అలాగే ఉంటుంది. ఫ్యాన్ ఎంత స్పీడ్ అని పెట్టి అలాగే ఉంటుంది. అలాగే ఆయన వాక్యం ఈ గడ్డి పువ్వు లాంటి ఎండిన. మార్చి 28, 29, 30 తారీఖులలో రాజాం విచారణ చిన్న తెరిసమ్మ వారి దేవాలయంలో భక్తియుతంగా జరిగిన తపస్సు కాల పవిత్రాత్మ స్వస్థత కూటములు. యజ్జల ఐజక్ విచారణకర్తలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఫాదర్ మామిడి రాజేంద్ర మరియు ఫాదర్ సౌరి గారు ప్రార్థన స్వస్థత ఆరాధన దివ్యబలి పూజ కార్యక్రమాలు నడిపించారు. వందలాది భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఎంతో ఆశీర్వాదకరంగా సాగింది. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. మార్చి 29, 30, 31 తారీఖులలో టౌన్ హాల్ విచారణ థామస్ వారి దేవాలయంలో భక్తియుతంగా జరిగిన 72 గంటల నిరంతర దివ్య సప్రసాద ఆరాధన కూటమి. ఫాదర్ బోనెల రాజు గారు విచారణకర్తలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఫాదర్ జాన్ పీటర్, ఫాదర్ స్టీవెన్, ఫాదర్ సాల్మన్ గారు మరియు పలువురు గురువులు ప్రార్థన స్వస్థత ఆరాధన దివ్యబలి పూజ కార్యక్రమాలు నడిపించారు. 2 నిండు రాత్రులు జరిగిన ఈ కార్యక్రమం సోమవారంతో ముగియనున్నది. వందలాదిగా భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఎంతో ఆశీర్వాదకరంగా సాగింది. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.